ఫ్రెండ్స్ డెమో చూసారు కదా! ఫుల్ సాంగ్‌తో చూడండి వీడియోని. మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంటది. అక్కడి నుంచి ఫుల్ సాంగ్‌తో చూడండి. చాలామంది ఫుల్ సాంగ్ వినిపిస్తలేవు అంటున్నారు. ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. కాపీరైట్ ప్రాబ్లమ్ వల్ల నేను మ్యూట్‌లో పెడుతున్నా. ఎందుకంటే కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తుంది. ఒక్క సాంగ్ కొంచెం 30 సెకండ్ ప్లే చేయడం వల్ల నా ఛానల్ మొత్తం డిలీట్ అయిపోయే అవకాశం ఉంది. అందుకోసమే కొంచెం వినిపించి మొత్తం సాంగ్‌ని మ్యూట్‌లో పెడుతున్నా. మీరు ఫుల్ సాంగ్‌తో చూడాలి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంటది. అందులో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్‌స్టాలో ఫాలో చేయండి. అక్కడ కూడా ఫుల్ సాంగ్‌తో వీడియో వస్తుంటుంది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ను ఆన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా కోసం లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీనికి ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 4 మిల్లీ సెకండ్ దగ్గర ప్లస్ ఐకాన్ మీడియా. ఇప్పుడు ఫోటో 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ప్రతి ఫోటోకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూగా ఇలాగే మొత్తం ఫోటోస్ని యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కంటిన్యూగా ఇలాగే మొత్తం ఫోటోస్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్క ఫోటో మిస్ కాకుండా కంటిన్యూగా మొత్తం లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను కొంచెం స్కిప్ చేసి మొత్తం ఫోటోస్ని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తం ఫోటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీనికి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. దానికోసం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో 3 ఫోటోస్ మాత్రమే ఉంటాయి. ఒక్కొక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా ఫస్ట్ ఫోటో ఉందిగా దీన్ని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఉందిగా దీన్ని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసి పైన బ్లింక్ అని ఉంటుంది కదా దీన్ని తీసేయండి. ఫస్ట్ ఫోటోకి బ్లింక్ తీసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మధ్యలో 2 ఫోటోస్ ఉంటాయి. ఈ ఫోటోని పేస్ట్ చేసుకోండి. ఈ ఫోటోని పేస్ట్ 5 సెకండ్ 25 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటోని యాడ్ చేసుకోండి. మళ్ళీ దాని తర్వాత 6 సెకండ్ 25 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటోని యాడ్ చేసుకోండి. 2 ఫోటోస్ యాడ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు సెకండ్ ఫోటో ఈ సెకండ్ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు 2 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. 1 సెకండ్ 29 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్ చేసుకోండి. ఈ ఫోటో పేస్ట్ చేసి మళ్ళీ దాని తర్వాత వచ్చే ఇంకో ఫోటో పేస్ట్. 2 ఫోటోస్ పేస్ట్ చేశారు కదా! ఒక ఫోటోని వదిలేసేయండి. మళ్ళీ 2 ఫోటోస్ పేస్ట్. 2 ఫోటోస్ పేస్ట్ చేసుకోవాలి. 2 ఫోటోస్ పేస్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటో వదిలేసేయండి. మళ్ళీ ఇక్కడ లాంగ్ 2 ఫోటోస్ ఉంటాయిగా వీటిని వదిలేసి మళ్ళీ ఇక్కడ 7 సెకండ్ 25 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్ చేసుకోండి. మళ్ళీ దాని తర్వాత వచ్చే ఇంకో ఫోటో పేస్ట్. 2 ఫోటోస్ పేస్ట్ చేసి ఒక ఫోటో వదిలేసి మళ్ళీ 2 ఫోటోస్ పేస్ట్ చేసుకోవాలి. కంప్లీట్‌గా లాస్ట్ వరకు సేమ్ ఉంటది. ఇలాగే 2 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఒక ఫోటో వదిలేసేయాలి. 2 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. ఒక ఫోటో వదిలేసేయాలి. కంప్లీట్‌గా లాస్ట్ వరకు ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ 13 సెకండ్ 29 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేసుకోండి. ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు లాస్ట్ ఫోటో ఉంటది. ఒక్కటే ఉంటది. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు మిగిలిపోయిన ఎన్ని ఫోటోస్ ఉంటాయో అన్ని ఫోటోస్‌కి యాడ్ చేసుకోవాలి. 2 సెకండ్ 27 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్ చేసుకోండి. ఈ ఫోటో పేస్ట్ చేసి మధ్యలో 2 ఫోటోస్ వదిలేసి ఇంకో ఫోటో పేస్ట్. 2 ఫోటోస్ పేస్ట్ చేశారు కదా! ఇక్కడ మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఇచ్చేసేయండి. మళ్ళీ 8 సెకండ్ 22 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్. మళ్ళీ 10 సెకండ్ దగ్గర పేస్ట్. 2 ఫోటోస్ వదిలేసేయాలి. ఒక ఫోటోని పేస్ట్ చేసుకోవాలి. 2 ఫోటోస్ వదిలేసేయాలి. ఒక ఫోటో పేస్ట్ చేసుకోవాలి. కంప్లీట్‌గా చివరి వరకు సేమ్ ప్రాసెస్ ఉంటది. ఇలాగే మొత్తం ఫోటోస్‌ని యాడ్ చేసుకోండి. లాస్ట్ 14 సెకండ్ 15 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్ అండ్ వీడియో కూడా ఇంతటితో కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ను ఆన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. నా కోసం లైక్ తప్పకుండా చేయండి.
సో ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయిందిగా. ఇప్పుడు షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. జై హింద్.